సార్ మీరు కట్టించింది ఇయర్లీయా? ఇయర్ 15% రాదు, బట్ నెట్ నెంబర్ ఆఫ్ లైవ్స్ లో మైనస్ అవుతుంది. మీరు 40 చేయాల్సిన దాంట్లో ఆ సంవత్సరం చేసిన 40 చేశారని మీరు మేల్కొని ఉంటారు కదా, అదే టోటల్ లైఫ్ లో తగ్గు. దాని 40లోంచి మైనస్ చేసి 39కే తీసుకొస్తుంది. అదే అంటే అదేలేండి. ఓకే, అంటే ఫస్ట్ ఇయర్ ల్యాప్సేషన్ లో ఉంటుంది అది. ఫస్ట్ ఇయర్ ల్యాప్సేషన్ పూర్తి ప్రీమియం వచ్చింది ఏది కూడా ఫస్ట్ ఇయర్ ల్యాప్సేషన్ లో ఉండదు. ఓకే. 15% ల్యాప్సేషన్ అంటేనే పూర్తి ప్రీమియం రాంది. ఓకే. కానీ దాని ప్లేస్ లో కొత్త పాలసీ చేయాలి మీరు, ఎక్స్ట్రా 40 బదులు 41 చేయాలి. ఒక 130 చేయాలనుకున్నారు ఎంట్రీకి, 131 చేయాలి మీరు. ఇప్పుడు సార్ అలాగా ఒక 15 జరిగినాయి సార్. ఒక 15 జరిగితే అప్పుడు మనకి ల్యాప్సేషన్ 15% వచ్చినట్టేగా. పూర్తి ప్రీమియం వచ్చింది ఇది కూడా 15% లోకి రాదు. నెట్ నెంబర్ ఆఫ్ లైఫ్స్ కి 15% కండిషన్ కి ఇంకా కన్ఫ్యూజ్ లో ఉన్నారు. 15% అనేది ఒకటే, మనకి 2 రకాలుగా ఉంటది. 15% ల్యాప్సేషన్ అనేది ఏంటంటే ఇయర్లీ సంవత్సర ప్రీమియం రాంది ఏదైతే ఉందో అది 15% ల్యాప్సేషన్. అసలు ఇయర్లీ కట్టితే దానికి అది దాంట్లో రానే రాదు. కానీ మీరు ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ చేసిన బిజినెస్ మాత్రం ఇయర్లీలు 2వ సంవత్సరం కట్టకపోతే ఆ సంవత్సరం చేసిన కొత్త పాలసీల్లోంచి మైనస్ చేస్తుంది. బాలాజీ గారు అర్థమైంది. ఇప్పుడు మీరు చైర్మన్ క్లబ్ మెంబర్ సార్, మీరు చైర్మన్ క్లబ్ మెంబరు, మీరు కరెక్ట్ గా 40 చేశారు ఈ సంవత్సరం. కానీ లాస్ట్ ఇయర్ ఎట్లాంటి ఒక 5 పోయినాయి. ల్యాప్స్ రేషియో 0నే ఉంటుంది మీది, ఎందుకంటే వాళ్ళు పూర్తి ప్రీమియం తెచ్చారు కాబట్టి ఆ ల్యాప్స్ రేషియో 0 ఉంటుంది. కానీ ఆ 5 పాలసీలని మైనస్ చేస్తుంది 40లోంచి. ఓకే. సో అప్పుడు మీరేం చేయాలి, వాటిలన్నా మార్చి 31లో బతికించాలి, లేదా దాని ప్లేస్ లో కొత్త 5 చేయాలంటే 45 చేయాలి మీరు. చాలా మంది చెప్పదలుచుకుంటే చాలా మంది ఇబ్బంది పడుతుంది ఇక్కడే సార్. అర్థమైంది సార్. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ లోపు ఉన్న వాటికి మాత్రం ఇంకొక 1 ఇయర్ కట్టించుకో, అదే ఇంకొకటి స్టెప్ పడితే ఇంకొకటి కట్టించగలిగితే కనుక అది కూడా రాదు, ఏ గొడవ లేదు. ఇప్పుడు సార్ వాటిని నేను ఆ ఏప్రిల్ది 1 ఇయర్ కట్టాడు, తర్వాత దాన్ని క్వార్టర్లీగా మార్చి ఒక క్వార్టర్లీ కట్టాను సార్. ఇందాక చెప్పిన దాంట్లోనే ఏప్రిల్ నెలలో కట్టాడు, 1 ఇయర్లీ కట్టాడు. 2వ సంవత్సరం అతను కట్టకపోతే క్వార్టర్లీగా మార్చి ఒక క్వార్టర్ కట్టాం అనుకోండి, అప్పుడు ఏమైంది సార్? మీరు అడిగిన ప్రశ్న ఇప్పుడు మనం జరిగిన ఇయర్నే తీసుకుందాం. 2024 అంటే ఏప్రిల్ 28, అంతే కదా మీరు చెప్పేది? ఏప్రిల్ 28, 2024 పాలసీ కట్టారు, ఇయర్లీ కట్టారు. దీన్ని మీరు 2025 ఈ నెలలో మొన్న దాన్ని క్వార్టర్లీకి మార్చారు. అవును, క్వార్టర్లీకి మార్చి ఏం చేశారు, ఒక క్వార్టర్లీ కట్టారు. అవును. అంటే ఇప్పుడు మీకు 28/7 అవుతుంది కదా, 28/7/2025 కట్టాలి మీరు ప్రీమియం. మీకు అయినా కూడా మీకు మైనస్ చేస్తుంది. ఇంకొక క్వార్టర్లీ కడితే చేయదు, 2 క్వార్టర్లీలు కట్టాలి. ఓకే, అదేలేండి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ దాకా ఉన్నది కాబట్టి ఆ దానికి అప్పటిదాకా ఫోర్త్ లో ఉండాలి అంటే ఇంకో క్వార్టర్ కట్టాలి. అది మీరు ఇంకో క్వార్టర్లీ కడితే ఏమైంది, గాంధీ జయంతి దాటిపోద్ది మనకి. ఓకే, 28/10 వచ్చేస్తుంది. 15% కండిషన్ లోకి రాదు, నెట్ నెంబర్ ఆఫ్ లైఫ్స్ లోకి అదే మైనస్ అవుద్ది. అంతే. ఎస్, ఇయర్లీ ప్రీమియం కట్టింది ఏది కూడా అసలు మన మైండ్ లో మన థాట్ లో అది 15% లో ఉండకూడదు. పూర్తి ప్రీమియం వచ్చింది ఏదైనా సరే అసలు 15లో, అసలు 15 అనే పదం మీకు నోట్లోకి రాకూడదు పూర్తి ప్రీమియం వస్తే. కానీ ఆ ఫైనాన్షియల్ ఇయర్ లో ఆ ఫస్ట్ హాఫ్ లో చేసిన వ్యాపారం ఏదైతే ఉందో, చెప్పా కదా క్వార్టర్లీలు అయితే ఎన్ని కట్టాలి మీకు స్క్రీన్ షాట్ లో చూపించా. మళ్ళీ కావాలంటే దాన్ని నేను గ్రూప్ లో షేర్ చేస్తాను. అది ప్రింట్ తీసి దగ్గర పెట్టుకోండి. ఓకే. నెక్స్ట్ మేడం.
సార్ ఏమన్నా నాగమల్లేశ్వరరావు సమ్మరైజేషన్ గారు చెప్తారా? అడగండి సార్. సార్ కొన్ని డౌట్స్ 15 years నుంచి ఉన్న డౌట్స్ ఇవాళ క్లియర్ అయినాయి సార్ కొన్ని. ఇప్పుడు థ్యాంక్ యూ సార్. మీరు పంపించిన చార్ట్లో ఇయర్లీ అయితే 2 కట్టాలి, హాఫ్ ఇయర్లీ అయితే some కట్టాలని చూపించారు. దీని దగ్గర నాకు ఇంతకు ముందు చాలా డౌట్ ఉండేది. ఏంటంటే ఓకే ఇవాళ ఆ డౌట్ క్లియర్ అయింది సార్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు బాలాజీ గారు అడిగిన దానికి కంటిన్యూషన్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ సార్ ఇప్పుడు మీరు అన్న ఎఫ్యూపి అక్టోబర్ తర్వాత ఉన్నాయి ల్యాబ్స్లోకి మనకి రావన్నారు కదా. ఇప్పుడు టోటల్ నెంబర్ ఆఫ్ లైఫ్స్ లో కూడా అదే కండిషనా? పాత అదే 10 సంవత్సరాలు ఉన్న 10 సంవత్సరాల క్రితం చేసిన పాలసీ ఈ సంవత్సరం ఎఫ్యూపి అక్టోబర్ కంటే ముందు ఉంది అనుకోండి, అప్పుడు కూడా టోటల్ నెంబర్ ఆఫ్ పాలసీలో తగ్గిపోతాయా? అదే సెప్టెంబర్ లో ఉంటే తగ్గిపోద్ది, అక్టోబర్ లో ఉంటే తగ్గదు. ఓకే, అదే సెప్టెంబర్ లో ఉన్నాయి అనుకోండి ఎఫ్యూపి తగ్గిపోతుంది, మైనస్ మైనస్ అయిపోతుంది. ఇంకో క్వశ్చన్ సార్, ఇప్పుడు ఒక మా ఏజెంట్ లాస్ట్ ఇయర్ 147 పాలసీస్ ఉన్నాయి. ఇప్పుడు 15 చేసాడు అనుకో, క్లబ్ నెంబర్ డైరెక్ట్ వస్తుందా, ఎంట్రీ మాత్రమే పడుద్దా? ఎంట్రీ ఇప్పుడు 147 కి మీకు అన్ని ఎంట్రీలు పడ్డాయి. చైర్మన్ పడింది, జడ్ఎం పడింది, డిఎం పడింది, బిఎం పడింది. కాదు సార్, సంవత్సరం- కాదు సార్, ఇక్కడ ఈ ఇయర్ టోటల్ 147 ఉన్నాయి సార్ ఆయన. ఓకే, టోటల్ 147 ఉంటే మీకు 15 చేస్తే చాలు, 150 దాటుతుంది కదా. 150 దాటుతుంది. ఆ 15% కండిషన్ లో ఉండకుండా ఉంటే చాలు, అంతే. బిఎం క్లబ్ కి ఎంట్రీ పడుతుంది. ఓకే. ఇందాక దాంట్లో ఇంకో డౌట్ కూడా క్లారిఫై అయింది. నాకు ఎప్పుడు కూడా ఇది డౌట్ ఉండేది. మార్చిలో క్వార్టర్లీ కట్టింది ఎఫ్యూపి డిసెంబర్లో ఉంది అనుకోండి, ల్యాబ్స్ అవ్వదు, కానీ మీరు చెప్పిన 15%లోకి వస్తుంది అది. అంతే ఆ ఇయర్. కానీ నెక్స్ట్ ఇయర్ కూడా ఇబ్బంది పెట్టింది. ఒక్కసారి పూర్తి ప్రీమియం అనేది 3 ఏళ్ళు ఎంట పడింది. ఓకే ఓకే సార్, ఓకే సార్, రైట్ సార్, థ్యాంక్ యూ. ఓకే ఓకే రైట్ సార్ నెక్స్ట్ శ్రీనివాసరావు గారు. నమస్తే అండి రెడ్డి గారు, గుడ్ మార్నింగ్ సార్. నమస్తే సార్, గుడ్ మార్నింగ్ సార్ నాకు 2 కోడ్లు ఉన్నాయి సార్. అంటే మొన్న 2023లో ఇంకో కోడ్ తీసుకున్నాను మా బిజినెస్ పేరుతో, 2 MDRTలు చేశాను. ఓకే. అయితే నాకు 15 సంవత్సరాల నుంచి సీఎం క్లబ్ ఉంది. అయితే ఆ కోడ్లో గెలాక్సీ చేద్దాం అనుకుంటున్నాను సార్. ఇప్పుడు గెలాక్సీ చేశాను. అవును సార్, ఈ గెలాక్సీ నాది చైర్మన్ కంటిన్యూ. గెలాక్సీ చేసినప్పుడు 2 ఎలవెన్స్లు వస్తాయా లేదా, ఒకటే వస్తుంది? ఆఫీసులు డిఫరెంట్ ప్లేసెస్ లో ఉండాలి, ఒకే చోట ఉండకూడదు. ఒకే ఆఫీస్ సార్. ఒకే ఆఫీస్ ఉంటే ఎవరో, మీరు మేడం ముందు ఒక చోట ఉండాలి ఆఫీసు, మీరు ఆఫీస్ ఒక చోట ఉండాలి. అదే క్లారిటీ కనుక్కుందామని. ఒకళ్ళు వస్తుంది అంటున్నారు, ఒకళ్ళు ఈయన అంటారు. అశోక్ 2 ఉంటే ఎవరు అంటారు, కానీ 2 ఆఫీసులు డిఫరెంట్ గా ఉన్నప్పుడు ఆయన వచ్చి విజిట్ చేసుకోమని చెప్పి, రాసుకోమని చెప్పి ఇవ్వమని చెప్పండి. ఇప్పుడు చాలా మందికి ఏంటంటే 90% చైర్మన్ క్లబ్ మెంబర్స్ కి ఆఫీసులు లేవు. అవునవును సార్, ఆఫీస్ అలవెన్స్ తీసుకుంటున్నాం. అవునవునవును. అంటే ఇదే విషయం ఇక్కడ చెప్పారు. అశోక్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఆయన అన్నాడు 2 ఇస్తారు, కంపల్సరీ ఇస్తారు అన్నట్టుగా చెప్పారు మొన్న. అందుకని మీ ఆఫీసు అది ఇంత డిస్టెన్స్ ఉంటుందండి, దానికి ఇంత డిస్టెన్స్ ఉండాలని కూడా ఉంటుంది. యాక్చువల్గా ఎల్ఐసి ఆఫీస్ ఉన్న దగ్గరలో కూడా ఇన్ని మీటర్లో ప్రీమియం పాయింట్ కూడా ఉండకూడదు, యాక్చువల్ రూల్. ఓకే ఓకే. సో ఇది కూడా 2 ఆఫీసులు ఉంటాయి, 2 ఆఫీసులు మెయింటైన్ చేస్తారు, 2 క్లబ్లు ఉన్నాయి, ఇవ్వాల్సిందే. అందుకే మనకి ఫామ్ ఫిల్ చేసేటప్పుడు అడుగుతుంటారు, క్వశ్చన్ అక్కడ అడుగుతారు, ఆల్రెడీ అలవెన్స్ తీసుకుంటున్నారా, స్పౌస్ ఏజెన్సీ ఉందా అని. సో అక్కడ అడ్రస్ రాయండి, ఇక్కడ అడ్రస్ వేరే రాయండి, ఆ ప్రూఫ్ లో అది పెట్టేసేయండి, మీకు 2 ఎలిమెంట్స్లు వస్తాయి. తీసుకుంటున్న వాళ్ళు ఉన్నారు 2 ఎలిమెంట్స్లు. అవునా? ఓకే 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 సార్, ఓకే. థ్యాంక్ యూ రెడ్డి గారు. ఓకే సార్. నెక్స్ట్ ఏడి రాజ్ గారు. ఏడి రాజ్ అని పెట్టారు సార్. 7:25 వరకు ప్రశ్నలు తీసుకుంటా సార్. 5 minutes మాట్లాడిన తర్వాత 7:30 క్లోజ్ అవుతుంది. ఇవాళ 7:30 క్లోజ్ అయిన తర్వాత రేపు మన మొత్తం కూడా క్వశ్చన్ అండ్ ఆన్సర్స్, ఇంకా నేను మాట్లాడాల్సింది ఉంది దీని మీద సబ్జెక్టు. రేపు మాట్లాడిన తర్వాత దాదాపు రేపు మనకి 1 hour పైన ప్రశ్నలు సమాధానాలు ఉంటాయి. ఎవరో కూడా దయచేసి నిరుత్సాహపడద్దు, అడగండి మేడం. కే అర్జున్ రావు గారు. సార్ నమస్తే అండి. సార్ 2024 జనవరిలో క్వార్టర్లీ కట్టించాను సార్. 24. ఓకే ఓకే. ఆ క్వార్టర్ ఏంటంటే ఏప్రిల్ 1 కట్టారు, అక్టోబర్లో 1 కట్టారు సార్. అక్టోబర్లో 1, 4, 7 3 వాయిదాలు కట్టారు. 1, 4, 7 కట్టారు. ఎస్.
ఆ పాలసీ ఈ ఏప్రిల్ 28 ల్యాప్స్ అయిపోయింది సార్. ఈ ఏప్రిల్ 28 ల్యాప్స్ అయింది. అంటే 3 క్వార్టర్లు కట్టారు, ల్యాప్స్ అయింది. ల్యాప్స్ అయింది. అది 2026కి అది 15% లో చూపిస్తుందా లేదా? 15% లోకి వస్తుంది. దాని ప్లేస్ లో కొత్త పాలసీ ఇంకోటి చేయాలి. 15% లోకి వస్తుంది. ఆ, ఓకే, థ్యాంక్ యూ సార్. పూర్తి ప్రీమియం రాలేదు కదా. ఇప్పుడు ఏంటంటే సార్ చెప్పండి. ఏడి రాజు గారు, ఏడి రాజ్ అన్మ్యూట్ చేసుకోండి సార్. సార్ నమస్తే. నమస్తే సార్. హలో. చెయ్యి ఊపుతున్నారు, కనపడింది, అందుకని అన్మ్యూట్ ఇచ్చాను. చెప్పండి సార్. సార్ ఏడి రాజారావు మాట్లాడుతున్నాను సార్. సార్ చెప్పండి. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు ఇంతకు ఒక మాట చెప్పారు, ఎల్ఐసి ఏజెంట్ వదలకుండా దీంట్లో కంటిన్యూ చేసుకుంటే బాగుంటుందని. నేను కూడా 2005 నుంచి ఏజెన్సీ ఉన్నాను సార్. నేను 6 పాలసీలు 12 పాలసీలు చేసుకుంటా ఉన్నాను. ఆ ఇంట్రెస్ట్ లేక పార్ట్ టైం కూడా చేసుకుంటున్నాను. కానీ దీనికి అట్లే కంటిన్యూ కొనసాగించి లైఫ్ లో ఈ ఎల్ఐసి నాకు ఉపయోగపడుతున్న ఉద్దేశంతోనే ఒక 18 ఇయర్స్ సర్వీస్ చేస్తున్నాను సార్. 2023 నుంచి ఫుల్ ఫ్లెట్ దిగేసి 2023 ఎండాటి 24 ఎండాటి అయినా సార్. ఇయర్ కూడా ఎండాటి అయిపోతా, డబుల్ ఎండాటి కూడా టార్గెట్ పెట్టుకున్నాను సార్. మీరు నాకు బాగా గుర్తు చేసినారు. కొత్త వాళ్ళకు కూడా నేను చెప్పడం ఇదే కారణం సార్. నాకు బాలకృష్ణ సార్ కూడా బాగా పరిచయం. బాలకృష్ణ గారు కూడా నమస్కారం సార్. 2023 నుంచి కూడా ఎందుకు డెవలప్ అయినానంటే ఈ మీటింగ్లు అటెండ్ అయ్యి ఇట్లా నాలెడ్జ్ తీసుకొని డెవలప్ అయినాను సార్. అంతకుముందు నాకు అంత నాలెడ్జ్ లేదు. నేను పార్ట్ టైం గా చేసుకున్నాను సార్. మీరు చెప్పినట్టు ఎల్ఐసి ఏజెంట్ 100% బాగుంటుంది సార్, ఉపయోగపడుతుందని నా ఉద్దేశం. దశరథ్ గారు బాగున్నారా? సార్ గుడ్ మార్నింగ్ సార్. నమస్తే. బాగున్నారు సార్. నమస్తే అండి. అందరికి నమస్కారం సార్. ఓకే సార్. రియల్లీ మంచి రోల్ మోడల్ అండి దశరథ్ గారు. ఎల్ఐసి సార్. అంటే అమితమైన ప్రేమ, ఒక విధంగా సార్, పిచ్చి అవును సార్. అనమాట ఆయనకి. రోజు వారి స్టేటస్లు అవి చూస్తాను. అద్భుతం సార్. థ్యాంక్ యూ కీప్ సార్. ఆన్ గోయింగ్ సార్ దశరథ్ గారు. థ్యాంక్ యూ సార్. మీ సహకారం ఎప్పుడు ఉండాలి సార్. తప్పకుండా ఉంటదండి. ఓకే సార్ రైట్ తిరుపతి నుంచి అండి, తిరుపతిలో ఉంటారు. అవును సార్. అవును సార్. తిరుపతి నుంచి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే సార్ నాకు వీలైనంత వరకు మీకు ఇన్ఫర్మేషన్ అందించడానికి ట్రై చేస్తాను సార్. నా మోటోనే వచ్చి సోషల్ సర్వీస్ సార్. సో తిరుపతి వల్ల ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే కూడా నాకు ఫోన్ చేస్తారు. ఎవరైనా మిత్రులు అంతా ఈ గ్రూప్ లో ఉన్న మిత్రులు ఫోన్ చేసినా తప్పకుండా నాకు తెలిసినంత వరకు మెసేజ్ మీకు అందించడం జరుగుతుంది సార్. ఎనీ టైం Thank you, sir. 24/7. ఓకే సూపర్ సార్. థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ సార్. నేను డమ్మీ పాలసీ లేసి ఏజెన్సీ నిలబెట్టుకున్నాను సార్. సార్ నేను 12 కేసులు డమ్మీ లేసి ఏజెన్సీ నిలబెట్టుకున్న ఏజెంట్ని 2007. ఓకే ఓకే సార్ బివిఎన్ రెడ్డి గారు. గుడ్ మార్నింగ్ సార్. నేను కూడా మీ వాటిలోనే 12 పాలసీలు చేశాను 10 ఏళ్ల పాటు. తర్వాత రియలైజ్ అయ్యి, అలాగే ఇప్పుడు ప్రసాద్ సార్ చెప్పినట్టు నిజంగా మన ఏజెన్సీ ప్రొఫెషన్ అనేది ఎక్సలెంట్ సార్. అలాగే మీరు చెప్పారు చాలా మంది పిల్లలు ఫారెన్ లో ఉన్నారు. దానిలో నేను ఒకటిని. రేపు 17th వెళ్తున్నా మళ్ళీ నేను యుఎస్. తర్వాత ఇంకొకటి, ఇప్పుడు అర్జున్ గారు 2 క్లబ్ మెంబర్ల గురించి ఒక క్వశ్చన్ అడిగారు కదా. మీరు చెప్పింది రైట్. నేను ఇప్పుడు జడ్ఎం సీఎం 2 ఉన్నాయి మాకు. అయితే 4 ఏళ్ల క్రితం 2 ఏళ్ల పాటు వరుసగా ఇచ్చారండి, 2-3 ఏళ్ల పాటు. ఇది రెండింటికి 3వ సంవత్సరం ఆఫ్ చేశారు. ఆఫ్ చేసి ఎందుకు ఆపారు ఏంటంటే, అప్పటికి నాకు ప్రీమియం పాయింట్ వచ్చింది. సో 2వ ప్రీమియం పాయింట్ తీసుకుంటే మేము ఇస్తామండి అన్నారు. తీసుకున్నా, మళ్ళీ ఇచ్చారు. అయితే అడ్రస్ మీరు అన్నట్టుగా డిఫరెంట్గా ఉండాలి. మీరు అన్నట్టుగా నాకేం ఆఫీస్ ఏం లేదు. 90%లోనే ఉన్నాను, లేదు 10%లో లేదు, ఆఫీస్ కూడా లేదు. తర్వాత ఇంకొకటి రెడ్డి గారు, ఇప్పుడు మంత్లీలు అనేది ఉంది చూసారా, త్రిబుల్ఎస్ పాలసీ పరిస్థితి ఏంటి? త్రిబుల్ఎస్ 1 month తర్వాత కానీ అవి దీనిలోకి రాదు, ఇది ఎఫ్యూపీలోకి. మనకి ఏ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందంటే, ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది సార్, 20వ తారీఖు వాళ్ళు శాలరీ జనరేట్ చేస్తారు ఎవ్రీ మంత్. సో లాస్ట్ మంత్, ఈ మంత్ ప్రీమియం 20వ తారీఖు జనరేట్ అయితే కానీ వాళ్ళకి అది ఎఫ్ఈపి మారదు సార్. మనకి 5 నెలల 29 రోజులు ఉంది కదా సార్, ఇబ్బంది లేదు. తర్వాత ఫస్ట్ 5 నెలల 29 రోజులు ఉంది కదా. స్టార్టింగ్ మీరు యోనో యాప్ గురించి చెప్పారు, ఎస్బీఐ యోనో యాప్. యాప్ గురించి కాదు,
ఏపీకే ఫైలు యోనో లాగా లేకపోతే మన ఎల్ఐసి లాగా ఇలా వస్తుంటది ఏపీకే ఫైల్, దాన్ని వాడొద్దు, ఇన్స్టాల్ చేయొద్దని చెప్పేసారు. ఓకే, ఏపీకే అనేది మీరు ఎప్పుడైతే చెప్పారో అప్పుడు మైండ్ లైన్కి తీసి ఏపీకే అనేది మనం టచ్ చేయకూడదు అనేది అంతే. ఫిక్స్ చేస్తున్నాం. రెండోది వాట్సాప్ లో మీరు 2 స్టెప్ గురించి అన్నారు కదా సెట్టింగ్స్ లో, అదొక్కసారి ఎలా ఏంటి అనేది చెప్పగలరా? ఏం లేదు, మీరు మీ వాట్సాప్ ఓపెన్ చేసి సెట్టింగ్స్ లో ఆ, అకౌంట్ మీద టచ్ చేయండి. 3 డాట్స్ మీద టచ్ చేసినప్పుడు అకౌంట్ అని వస్తుంది. అకౌంట్ అండి. సెట్టింగ్స్ టచ్ చేసి తర్వాత అకౌంట్ మీద టచ్ చేయండి. సెట్టింగ్ అండ్ అకౌంట్. ఓకే, నేను అక్కడ మీకు రాసుకుంటాను. 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది చూడండి. అక్కడ కనిపిస్తుందండి మనకి. 2 స్టెప్ వెరిఫికేషన్ అని ఉంటుంది. ఓకే, దాన్ని టర్న్ ఆన్ చేయండి, దాన్ని ఆన్ చేయాలా? అది కొంచెం పిన్ అన్నీ అడుగుతుంది. అది ఏమన్నా నోట్ చేసుకోలేదో ఇబ్బంది అయిపోద్ది. మళ్ళీ జాగ్రత్తగా మీరు ఇప్పుడు పిన్ కాకుండా అంటే కొత్తగా మనం పెట్టుకోవాలా? అడుగుతుంది, సెక్యూరిటీ పిన్ అడుగుతుంది. 6 అంకెల పిన్ అడుగుద్దండి. ఓకే, వాట్సాప్ ఓటీపీ లో కూడా వస్తుంది. ఓటీపీ కూడా వస్తుంది. అలా పెట్టుకోవడం ఏంటంటే అప్పుడప్పుడు వాట్సాప్ మనకి ఆ పిన్ అడుగుద్ది. ఆ పిన్ కొడితేనే మనకి లోపలికి తీసుకెళ్తుంది. వాస్తవానికి నిన్నేం జరిగిందంటే మా గ్రూప్ లో మా ఏజెంట్స్ కి ఒక గ్రూప్ ఉంది. ఆ ఓకే గ్రూప్ సార్. లో ఒక అతనికి ఫోన్ హ్యాక్ అయింది. అతను తెలియని ఏపీకే ఫైల్ నొక్కడం వల్ల అతని ఫోన్ హ్యాక్ అయింది. అతని ఫోన్ హ్యాక్ అయిన తర్వాత అతను ఏ గ్రూప్ లో ఉన్నాడో అన్ని చోట్ల కూడా ఆ గ్రూపులను కూడా హ్యాక్ చేశారు. సో మా ఏజెంట్ మా గ్రూప్ ను కూడా హ్యాక్ చేశారు. మాది ఎల్ఐసి ఏజెంట్ ఎన్బికే అని ఉంటది. దాని గ్రూప్ నేము యోనో కింద మార్చారనమాట. యోనో ఎస్బిఐ కింద మార్చారు. సో మా ఏజెంట్ మిత్రులు ఒకరు ఫోన్ చేసి, సార్ మన గ్రూప్ హ్యాక్ అయింది అంటే, గ్రూప్ హ్యాక్ అవడం నాకు ఎప్పుడు ఐడియా లేదు. గ్రూప్ హ్యాక్ అవడం అంటే ఎవరో ఏపీకే ఫైల్ మన గ్రూప్ లో ఎప్పుడైతే అతని ఫోన్ హ్యాక్ అయిందో ఇంకా అతని దగ్గర నుంచి అతను ఏ గ్రూప్ లో ఉన్నారు ఈ ఏపీకే ఫైల్స్ అన్ని గ్రూప్ లో పోస్ట్ చేయడం జరిగింది. ఓపెన్ అవుతున్నాయి కానీ ఓపెన్ అవుతుంది. అతను గ్రూప్ లోగో మార్చాడు, గ్రూప్ అన్ని మార్చేస్తున్నారు వాళ్ళు. సో నేను ఇమీడియట్ గా ఏం చేశానంటే ఫస్ట్ ఆ ఏపీకే ఫైల్ ని ఎవరిని ముట్టుకోవద్దన్నాను. అది ల్యాండ్ మైన్ లాంటిది. దాన్ని పట్టుకొని డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కొట్టాను. ఫస్ట్ అది డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ కొట్టేసి అతన్ని రిమూవ్ చేసి అతనికి మాట్లాడితే అతను కంగారులో ఉన్నాడు. సార్ నా డబ్బులన్నీ ఖాళీ అయిపోయాయి, ఆల్రెడీ నా బ్యాంక్ అకౌంట్ లో ఉన్న డబ్బులన్నీ ఖాళీ అయిపోయాయి, నేనేం చేయట్లేదు సార్ అన్న. తర్వాత మళ్ళీ మమ్మల్ని పెట్టి ఇంకో గ్రూప్ తయారు చేశారనమాట. అంటే వేరే గ్రూప్ చేశారు. మళ్ళీ అక్కడ ఒక ఏపీకే ఫైల్ ఉంటే దాన్ని డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ చేసి ఆ గ్రూప్ ను కూడా డిస్మాంటిల్ చేసాం అనమాట. సో ఇక్కడ ఏంటంటే గ్రూప్స్ లో మనం ఎవరిని కూడా ఏపీకే ఫైల్స్ ని ముట్టుకోవద్దు. తెలియని కాంటాక్ట్స్ నెంబర్స్ నుంచి వచ్చిన లింకులు కానీ ఏపీకే ఫైల్, అసలు ఏపీకే ఫైల్ అన్నది మనం తీసుకోకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. నెక్స్ట్ తెలియని కాంటాక్ట్స్ నుంచి వచ్చిన లింకులను కూడా మనం క్లిక్ చేయకూడదు. అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చిన అది కూడా ప్రాబ్లం అవుతుంది. సో వాట్సాప్ విషయంలో కానీ సోషల్ మీడియా విషయంలో కానీ అన్నోన్ నెంబర్స్, ఫోన్ కాల్స్ ఇవన్నీ చాలా జాగ్రత్తగా మనం డీల్ చేయాలి. అదొక్కటి ఇంకొకటి జాగ్రత్త. కూడా సార్, ఇంకొకటి కూడా అన్నౌన్ కాల్ వచ్చినప్పుడు, వీడియో కాల్ ఏదైనా అన్నౌన్ కాల్ వస్తున్నప్పుడు కెమెరా మూసి కాల్ లిఫ్ట్ చేయండి. ఎందుకంటే టాపిక్ వచ్చింది కాబట్టి మనం మాట్లాడుతున్నాం. ఎందుకంటే అటు సైడ్ న్యూడ్ గా ఉండి అమ్మాయి మాట్లాడతాడు, అటు సైడ్ ఉండి. మనం కూడా అదే టైంలో ఏదైనా షర్ట్ లేకుండా ఏదో కాల్ లిఫ్ట్ చేస్తే అది రికార్డ్ చేస్తారు. వాళ్ళు రికార్డ్ చేసి ఇంకా బ్లాక్మెయిల్ చేస్తారనమాట. వల్గర్ గా మాట్లాడుతున్నారు, ముందు 1,00,000 ఇవ్వండి, 10,000 ఇవ్వండి, 20,000 ఇవ్వండి, 1,00,000 ఇవ్వండి అని చెప్పి ఇట్లా చాలా మంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వాట్సాప్ లో అన్నౌన్ కాల్ వస్తున్నప్పుడు మాత్రం వీడియో ఆఫ్ చేసి కాల్ లిఫ్ట్ చేయండి. డెవలప్మెంట్ ఎంత ముందుకెళ్తుంటే అంత భయం వేస్తుంది సార్. అంతే ఇక్కడ కూడా తెలియట్లేదు అసలు. కత్తి ఉంటుంది సార్, కత్తి ఉంటుంది, తెగుద్ది, పట్టుకోవడం రాకపోతే తెగుద్ది. ఇది కూడా అంతే. సో అన్ని నేర్పాలనేది, అన్ని అవేర్నెస్ ఇవ్వాలనేది మన అకాడమీ ఉద్దేశం. ఓన్లీ ఎల్ఐసి సబ్జెక్టే కాకుండా మనం ఇప్పుడు నేను మీకు చెప్పా, ఇప్పుడు నాకు 200 మంది ఉన్నారు. ఈ 200 మందికి 2,00,000 మంది కస్టమర్లు ఉన్నారు. నాకు తెలిసి నేను అనుకోవటం యావరేజ్ 1000 మందిని వేసుకుంటే 2,00,000 మందికి మీరు ఈ సమాచారం అందించాలి. ఇట్లా చేయకండి, మీరు ఇలా వస్తాయి. ఏదో ఒకటి కస్టమర్ తో మాట్లాడి మనం మంచి చెప్పి బిజినెస్ తెచ్చుకోవటమేనండి ఇక్కడ. ల్యాప్స్ రేషియో క్యాల్కులేషన్ ఒకసారి చెప్పగలరా?
నెక్స్ట్ ప్రశ్న తీసుకుని వల్లీదేవి గారు. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. సార్ నాకు ఇన్నాళ్ళ నుంచి క్లబ్ మెంబర్ లో డిఎం క్లబ్ మెంబర్ లో ఉన్నాను సార్. బట్ రోస్టర్